హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ వాహులకు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం డబల్ ధమాకా ప్రకటించింది. అవును, నేను చెప్పేది మీరు వినేది రెండూ నిజమే. ఈ వీడియోని పూర్తిగా చూసిన వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వానికి జైజీలు కొట్టడం తప్పదని చెప్పుకోవచ్చు. ఇక మిత్రులారా, వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. మీకోసం ఈ సమాచారాన్ని అందించడం కోసం దాదాపు 2 నుంచి 3 న్యూస్ పేపర్లను చదివి మీకు ఈ సమాచారాన్ని అందిస్తున్నాను. అదేవిధంగా నిపుణులను అధికారులను తెలుసుకొని ఈ వీడియో చేయడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో రాష్ట్రంలో ఉన్నటువంటి వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, ఆసరా పెన్షన్ల కోసం వేచి చూస్తున్న యావత్ తెలంగాణ ప్రజలందరికీ ఈ వీడియో చేరడం అనేది జరుగుతుంది. అదేవిధంగా బంధుమిత్రులకు షేర్ చేయండి. తద్వారా దీనికి సంబంధించిన పూర్తి వివరాలను వాళ్ళు కూడా తెలుసుకునే ఆవశ్యకత నెలకొంటుంది. అదేవిధంగా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. తద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ, ఈ 3 ప్రభుత్వాలు ప్రవేశపెట్టేటటువంటి ప్రజా సంక్షేమ పథకాలు నోటిఫికేషన్ రూపంలో ప్రజల ముందుకు తీసుకొని వచ్చే అవకాశం ఉంటుంది. కావున ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మాత్రం ఆన్లో పెట్టండి. ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. రేపటి నుండే 2 నెలల ఏప్రిల్ నెల పెరిగిన ఆసరా పెన్షన్లు 4016, 6016 కేవలం వీరికి మాత్రమే. రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అధికారాన్ని చేజిక్కించుకున్న 2.5 సంవత్సరాల పర్యాయ కాలంలో ఆసరా పెన్షన్ల పెంపు కోసం రాష్ట్రంలో ఉన్నటువంటి 45 లక్షల పైచిలకు మంది పెన్షన్ వాహులు వేచి చూస్తున్నారు. ఎప్పుడా పెరిగిన ఆసరా పెన్షన్లు అని తెలియక ప్రభుత్వం పెరిగే ఆసరా పెన్షన్ల పైన ప్రజలు తీవ్ర కోపోద్రిక్తులై ధర్నాలు, రాస్తారోకోలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఎడతెరిపి లేకుండా అసలు పెరిగిన పెన్షన్లు పెంపే చేయలేదు. ఇలాంటి తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం పైన తీవ్ర వ్యతిరేకత ఎదురవుతున్న తరుణంలో ఆసరా పెన్షన్ల పెంపు పైన గుర్తుపెట్టిందని చెప్పుకోవచ్చు. ఈ ఏప్రిల్ నెలలో మాత్రం 2016, 4016 రూపాయల ఆసరా పెన్షన్ల పెంపు జరుగుతుంది. దాని తర్వాత మే నెల నుంచి మాత్రం ఈ 2016ని 4016కు, 4016ని 6016 రూపాయలకు పెంచాలని ప్రభుత్వం ప్రణాళికలను రూపొందిస్తుంది. ఈ నెలలోనే పెరిగిన ఆసరా పెన్షన్ల లిస్టులను విడుదల చేసి వచ్చే నెల నుంచి ఫేక్ ఆధార్ కార్డు, ఫేక్ రేషన్ కార్డు, ఫేక్ సదరం సర్టిఫికేటు, ఫేక్ అర్హతలు ఇవన్నీ సమర్పించిన వారిని తీసివేసి ప్రజాపాలన పథకంలో అప్లై చేసుకున్న లక్షల మందిని కలుపుతో కొత్త లిస్టులను విడుదల చేసి వచ్చే మాసం నుంచే ఆసరా పెన్షన్ల పంపిణీ ప్రక్రియకు ప్రభుత్వం నాంది పలకబోతుంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 45 లక్షల మంది ఆసరా పెన్షన్ వాహులకు శుభవార్తగానే చెప్పుకోవచ్చు. ఇది ఇలా ఉండగా రాష్ట్రంలో రైతు బంధు, దళిత బంధు కోసం ప్రజలు ఎంతో ఎదురు చూస్తున్నారు. కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు. ఈ రైతు బంధు 5 ఎకరాల వరకు మాత్రమే పంపిణీ చేస్తామని పేర్కొన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో మాత్రం ఎన్ని ఎకరాలు ఉన్న పట్టా పాస్బుక్ దారికి ఈ రైతు బంధు డబ్బులు పంపిణీ కార్యక్రమం ఉండేది. ఈ రైతు బంధు ప్లేస్లో వచ్చిందే ఈ రైతు భరోసా. దీంట్లో 5 ఎకరాల వారికి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని సమూహాలు ఈ 5 ఎకరాల పంపిణీ పైన హర్షం వ్యక్తం చేసిన కొన్ని సమూహాలు మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అదేవిధంగా మహాలక్ష్మి పథకం, అదేవిధంగా 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్, అదేవిధంగా ఉచిత బస్సు ప్రయాణం, వీటన్నింటినీ కూడా ప్రభుత్వం తిరిగి పునర్ప్రారంభించాలని, ఈ మహాలక్ష్మి 2500 రూపాయలు అందించాలని తీవ్ర డిమాండ్లు రావడం అయితే జరుగుతుంది. మరి రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపైన ఏ విధంగా స్పందించి ఏ విధంగా ముందుకు పరుగులు పెడుతుందో ప్రతి ఒక్కరూ సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా శుభవార్తగానే చెప్పుకోవచ్చు. మీ పేరు, మీ ఊరు, మీ జిల్లా, మీకు ఎన్ని నెలల ఆసరా పెన్షన్లు పెండింగ్లో ఉన్నాయో కామెంట్ రూపంలో తెలియజేయడానికి ప్రయత్నం అయితే చేయండి.
వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై భారత్.